చూస్తున్నాను నేను. ఇఫ్ యు సీ ఎ మూవీ, మీరు ఒక సినిమాని చూస్తున్నారు. సినిమా చూస్తున్నప్పుడు అనుకోకుండా ఒక సన్నివేశం అనేది మనసుని ఎందుకో కదిలిస్తుంది. ఆ సన్నివేశంలో ఏముంది? ఎమోషన్ ఉంది. మీకు ఆ ఆలోచనకి, అంటే మనకు ఆల్రెడీ ఉన్న ఆలోచనలకి ఎమోషన్ యాడ్ అయినప్పుడు మనలో ఫీలింగ్స్ వస్తాయి. అంటే ఒక రకమైన భావోద్వేగాలు ఆ, కలిసినప్పుడు, అంటే మన లోపల భావోద్వేగాలతో ఉన్న మనసు ఏం చేస్తుంది? ఫీల్ అవుతుంటుంది. అందుకనే మనం ఏం చేస్తాము? ఏ పర్మనెంట్ ఫీలింగ్. ఓకేనా? ఈ ఫీలింగ్ అనేది పర్మనెంట్ అయితే బిలీవ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, బిలీవ్ అంటే ఏమిటంటే ఏ పర్మనెంట్ ఫీలింగ్ అబౌట్ వన్ థింగ్ ఈజ్ బిలీవ్. అంటే మనం చాలా మంది నమ్మకం అంటే ఏందనేసి అడుగుతుంటారు నన్ను. నమ్మకం అంటే పర్మనెంట్ ఫీలింగ్. మరి ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది? ఓకేనా? ఒక థాట్ కి ఎమోషన్ యాడ్ అయినప్పుడు. అంటే ఎమోషన్ అనేది అందరికీ ఉంటుందా? అందరికీ ఉండదు. ఒక రాయి ఏదైతే ఉందో, రాయి కూడా కాన్షియస్నెస్ ఉంటుంది. అంటే రాయికి కూడా చైతన్యం ఉంటుంది. ఒక వృక్షానికి కూడా చైతన్యం ఉంటుంది. ఒక జంతువు కూడా చైతన్యం ఉంటుంది. ఒక మనిషికి కూడా చైతన్యం ఉంటుంది. ఒక బుద్ధుడు లాంటి వాళ్ళు కూడా చైతన్యంతో ఉంటారు. ఇప్పుడు మనం ఏదైతే భగవంతుడు అన్నారో వాళ్ళు కూడా చైతన్య స్వరూపులే. అయితే కాన్షియస్నెస్, ఎవ్రీథింగ్ ఈజ్ కాన్షియస్నెస్. ఓకేనా? సో ఎప్పుడైతే మనము మనిషి ఎమోషనల్, అంటే ఎమోషనల్ బీయింగ్ అంటాం. ఎమోషనల్ బీయింగ్ అంటే మనసు ఉంటుంది. మనిషి ఆ ఎమోషన్స్ కంటే, ఆ భావోద్వేగాలకి కనెక్ట్ అయి ఉంటాడు. ఆ ఎమోషను నా థాట్ కి కనెక్ట్ అయినప్పుడు నేను ఫీల్ అవుతాను. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక సినిమా చూసినప్పుడు లవ్ అనే ఎమోషన్ అక్కడ ప్లే అవుతుంది. అంటే ప్రేమ అనే ఎమోషన్ ప్లే ప్లే అవుతుంది. నాకు ఆల్రెడీ ఆలోచనలు ఉన్నాయి. ఆ ఎమోషన్ యాడ్ అయినప్పుడు నేను ప్రేమను ఫీల్ అవుతాను. అక్కడ ద్వేషం ఉంది. ఇప్పుడు మనం ఏదైనా సినిమా చూసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సినిమాలు ఉంటాయి. అవేంటి? నరుక్కోటాలు, కొట్టుకోటాలు ఉంటాయి. అవి చూసినప్పుడు కూడా మన లోపల ఎమోషన్స్ వస్తాయి. ఆ ఎమోషన్స్ వచ్చినప్పుడు ఫీల్ అవుతూ ఉంటాం మనం. రైట్? సో ఎనీవే, సో మనము అంటే థాట్స్, ఫీలింగ్స్ అనేవి చాలా ఫోర్సెస్, అంటే బిగ్గెస్ట్ ఫోర్సెస్ ఇన్ దిస్ యూనివర్స్. అంటే ఆలోచనలు మరియు భావనలు, ఇవి హైయెస్ట్ ఫోర్సెస్. వీటినే మనం ఎనర్జీగా భావన చేస్తాం. ఏంది? ఎనర్జీగా భావన చేస్తాం. రైట్. సో ఈ రోజు మనము ఇంకొంత విషయాన్ని తెలుసుకుందాం. ఇప్పుడు ఒక వస్తువుని, మీరు ఫిజిక్స్ లో జాగ్రత్తగా గమనిస్తే, ఒక వస్తువుని మనము, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. నేను ఒక 70 కేజీల బరువు ఉన్నాను. నా వెయిట్ 70 కేజీ. ఇప్పుడు నేను అలా నడుచుకుంటూ వెళ్తున్నాను. నా ఎదురుగా ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి తగిలా నేను. తగిలినప్పుడు ఆ వ్యక్తికి ఏమన్నా అవుతుందా? చెప్పండి. ఆ వ్యక్తికి ఏమన్నా అవుతుందా? నేను మామూలుగా నడుచుకుంటూ వెళ్తున్నాను. నాకు ఎదురుగా ఉన్న ఒక వ్యక్తికి తగిలాను. ఇప్పుడు ఆ వ్యక్తికి కానీ నాకు కానీ ఏమన్నా అవుతుందా? మెసేజ్ చేయండి. నేను చెప్తుందా అర్థమవుతుందా? మీరు ఆర్ యూ ఫాలోయింగ్ మీ? నో, ఏమవ్వదు. ఏమీ కాదు. రైట్. సో రైట్, మే గెట్ హర్ట్. ఓకే, రైట్. నో, రైట్. మీకు కొంతవరకు ఓకే నేను చెప్తాను. అంటే ఏంది? నేను మామూలుగా నడుచుకుంటూ వెళ్తున్నాను, ఎదురు వ్యక్తి తగిలాను కాబట్టి పెద్దగా హర్ట్ ఏమవరు. అంటే పెద్దగా అక్కడ, అంటే నేను మామూలుగానే నడుచుకుంటూ వెళ్తున్నాను కాబట్టి అది పెద్ద విషయం కాదు. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే పరిగెత్తుకుంటూ వెళ్తున్నాను. జాగ్రత్తగా గమనించండి. ఏంది? పరిగెత్తుకుంటూ వెళ్తున్నాను. ఓకేనా? జస్ట్ జరక్, అంటే జస్ట్ జరక్ వస్తుంది. కరెక్ట్. ఇప్పుడు నేను పరిగెత్తుకుంటూ వెళ్తున్నాను, కొంచెం వేగంతో వెళ్తున్నాను. అతనేమో అక్కడ అలా నడుచుకుంటూ వస్తున్నాడు ఎదురు వ్యక్తి. ఇప్పుడు నేను వేగంతో వెళ్తున్నాను, పరిగెత్తుకుంటూ వెళ్తున్నాను. ఇప్పుడు నేను తగిలాను. ఏమవుతుంది? ఖచ్చితంగా కింద పడతారు. Yes, ఖచ్చితంగా కింద పడతారు. అంటే ఆ వ్యక్తి కింద పడతాడు. ఆ వ్యక్తి కొంచెం హర్ట్ అవుతాడు. అంటే ఎక్కువ ఎక్కువ ఆ, ఎక్కువ దెబ్బ తగలొచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను ఇంకాస్త వేగంతో వెళ్ళాను. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇంకాస్త వేగంతో వెళ్ళాను. బాగా వేగంతో వెళ్తున్నాను. చాలా స్పీడ్ గా, కొంచెం ఎక్కువ స్పీడ్ తో వెళ్తున్నాను. అతనికి తగిలాను నేను. అప్పుడు ఏమవుతుంది? ఇంకొంచెం ఎక్కువ హర్ట్ అవుతాడు. కొంచెం దూరంగా వెళ్ళి పడతాడు. నాకు కూడా దెబ్బ తగులుతుంది, ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? ఓకేనా? గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. శక్తి ఆల్రెడీ ఉంది నా లోపల.
నా లోపల శక్తి ఉంది. నేను వేగాన్ని పెంచే కొద్దిగా శక్తి అనేది ఏమవుతుంది, పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎనర్జీ అనేది పెరుగుతుంది. ఏమవుతుంది, ఎనర్జీ అనేది పెరిగిపోతుంది. ఇప్పుడు నేను ఇంకాస్త స్పీడ్గా, అంటే మనకి ఏదో ఎవరు అంటారు కదా, ఆయన పేరేంది, హుసేన్ బోల్ట్. హుసేన్ బోల్ట్ అంత స్పీడ్ తోటి నేను వెళ్ళేసేసి తగిలాను. విపరీతమైన స్పీడ్ అనమాట, బాగా విపరీతమైన స్పీడ్. 150 km/h వేగంతో నేను వెళ్తున్నాను. బాగా స్పీడ్ గా వెళ్ళేసేసి గట్టిగా తగిలాను. ఇద్దరికి దెబ్బలు తగులుతాయి, ఇద్దరు పడతారు. అంటే ఏమవుతుంది ఇక్కడ సింపుల్ గా, అంటే ఈ ఎగ్జాంపుల్ ఏం చెప్పదలుచుకున్నా అంటే, మీరు గుర్తుపెట్టుకోండి, ఒక వస్తువుని, ఒక వస్తువు ఏదైనా కావచ్చు, వ్యక్తి కావచ్చు, వస్తువు కావచ్చు, అతని వేగాన్ని, అంటే ఆ వస్తువు యొక్క వేగాన్ని పెంచే కొద్దిగా, ఆ వ్యక్తి యొక్క వేగాన్ని పెంచే కొద్ది, అంటే ఆ వేగం అనేది పెరిగే కొద్దిగా, ఇప్పుడు నేను 70 kg ఉన్న వ్యక్తిని 80 kg అవుతాను, 90 kg అవుతాను, 1000 kg అవుతాను. అట్లా అంటే మాస్ పెరుగుతూ ఉంటుంది అనేసి ఒక ఫార్ములా ఉంది. సింపుల్ గా చెప్పాలంటే, ఒక వస్తువు వేగాన్ని పెరిగే కొద్ది, అంటే వేగం అనేది వెళ్ళే కొద్దిగా, వేగంగా వెళ్ళే కొద్దిగా, ఆ వేగం అనేది పెరిగే కొద్దిగా, పెరిగే కొద్దిగా, పెరిగే కొద్దిగా, ఆ వస్తువు యొక్క మాస్, అంటే బరువు పెరుగుతుంది, ద్రవ్యరాశి పెరుగుతుంది. ఇది ఫార్ములా, గుర్తుపెట్టింది. దిస్ ఇస్ ద బేసిక్ సీక్రెట్. ఏమవుతుంది, బేసిక్ సీక్రెట్ కదా. ఇప్పుడు గుర్తుపెట్టుకుంటే, నేను వేగాన్ని పెంచే కొద్దిగా నా లోపల ద్రవ్యరాశి పెరుగుతుంది, నా యొక్క శక్తి పెరుగుతుంది, ఎనర్జీ కూడా ఏమవుతుంది, అంటే పొటెన్షియల్ ఎనర్జీ అనేది డైనమిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే వేగాన్ని పెంచుకుంటూ వెళ్తున్నావో, ఆ శక్తి అనేది, ఆ యొక్క మాస్ అనేది, అంటే ద్రవ్యరాశి పెరుగుతుంది, ఆ యొక్క శక్తి కూడా పెరుగుతుంది దాంతో పాటు. ఇప్పుడు నేను ఆ శక్తిని, ద్రవ్యరాశిని పెంచుకుంటూ 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 వెళ్తున్నాను. ఇప్పుడు ఒక ఇమాజినరీ పాయింట్కి వద్దాం, అంటే ఊహిద్దాం. ఇప్పుడు అంటే నేను చెప్తాను, ఇది రియాలిటీలో ఉండదు, బట్ ఒక ఐన్స్టీన్ మాత్రమే దీన్ని ఊహించారు మొదటగా. ఆ వస్తువు యొక్క వేగం ఎప్పుడైతే, గుర్తుపెట్టుకోండి, ఓకేనా, ఆ వస్తువు యొక్క వేగం ఎప్పుడైతే లైట్ వెలాసిటీ అంటాం, 3 × 10⁸ km/s వేగంతో, అంటే లైట్ మీటర్/సెకండ్ వేగంతో పెరిగితే, ఆల్మోస్ట్ 3 లక్షల కిలోమీటర్ సెకండ్కి, 3 లక్షల కిలోమీటర్ వేగంతో గనక ఒక వస్తువు ప్రయాణించగలిగితే, ఇమాజిన్, ఆ వస్తువు యొక్క ద్రవ్యరాశి అనంతము. ఎంతండి, దిస్ ఈజ్ అ ఫార్ములా ఆఫ్ E = mc². ఫస్ట్ టైము ఐన్స్టీన్ చెప్పాడు, ఆ వస్తువు యొక్క ద్రవ్యరాశి ఎంత, అనంతంగా ఉంటుందని చెప్పాడు. మీకు అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది నేను చెప్పిన పాయింట్? ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థం కాలేదు హానెస్ట్ గా చెప్పండి, మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం, ఏం కాదు, ప్రాబ్లం లేదు. ఇదే మెయిన్ పాయింట్. ఇక్కడ మీకు అర్థం కాలేదనుకోండి, నేను చెప్పిన వృధానే, ఈ క్లాస్ విన్నా మీరు కరెక్ట్ కాదు. సో రమణ యాదవ్, ఓకే, ఎస్ అర్థమైంది. అర్థం కాలేదు, ఓకే. ఎంతమందికి అర్థమైంది, ఎంతమందికి అర్థం కాలేదు? అర్థం కాలేదు, ఓకే, చాలా మందికి, ఓకే. ఎస్, కొంతమందికి అర్థమైంది. వన్స్ అగైన్ రిపీట్, ఓకే, చేద్దాం. సో అర్థమైంది, రైట్, అర్థమైంది, ఓకే, రైట్. ఒక్కసారి రిపీట్ చేయండి, రైట్, చేద్దాం, రిపీట్ చేస్తాను నేను, మళ్ళీ ఒక్కసారి చెప్తాను వినండి. ఒక వస్తువుని, ఒక వస్తువుని గుర్తుపెట్టుకోండి, ఒక వస్తువుని, ఆ వస్తువు యొక్క వేగాన్ని పెంచే కొద్దిగా, అంటే వేగం అంటే ఏమిటి, స్పీడ్ అంటాం కదా. సింపుల్ గా చెప్పాలంటే, ఒక వస్తువు యొక్క వేగాన్ని పెంచుకుంటూ వెళ్తున్నా నేను. ఇది పతంజలి యోగ సూత్రాల్లో ఒక రహస్యం చెప్పాడు. సిమిలర్ టు E = mc² ఫార్ములాకి దగ్గరగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సిమిలర్ టు E = mc² ఫార్ములాకి దగ్గరగా ఉంటుంది. ఇది పతంజలి చెప్పిన ఆ యోగ రహస్యము, మన ఫార్ములా, మనం ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఆ ఫార్ములా కూడా సిమిలర్ గా ఉంటుంది. ఒక వస్తువు యొక్క వేగాన్ని పెంచుకుంటూ వెళ్తూ ఉంటే, అంటే స్పీడ్ని పెంచుకుంటూ వెళ్తూ ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కారే తీసుకున్నాను. కార్ని నేను 20 మీద పోనివ్వచ్చు, 40 మీద పోనివ్వచ్చు, 50 మీద పోనివ్వచ్చు, 100 మీద పోనివ్వచ్చు, 150 మీద పోనివ్వచ్చు, అండ్ 200 మీద పోనివ్వచ్చు, 250 మీద కూడా పోనివ్వచ్చు. ఈ కారు స్పీడ్ పెరిగే కొద్దిగా, నేను మళ్ళీ చెప్తాను, కారు యొక్క స్పీడ్ పెరిగే కొద్దిగా ఆ కారుకి శక్తి అంటాం, అంటే ఆ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ ఏదైతే ఉందో, ఆ పొటెన్షియల్ ఎనర్జీ అనేది వేగంతో పాటు
డైనమిక్ ఎనర్జీగా మారిపోతుంది. అంటే వేగాన్ని ఎప్పుడైతే నేను పొందుతున్నానో దాని యొక్క ద్రవ్యరాశిలోను అంటే దాని యొక్క బరువులోనూ తేడా వస్తుంది. అంటే కారు బరువు ఒక ఒక 2 టన్నులు అనుకుందాం, లేదా ఒక 10 టన్నులు అనుకుందాం. ఇప్పుడు అంటే ఇమాజిన్, నేను ఇప్పుడు అంతా కూడా ఇమాజినేషన్ చేయమన్నాను, ఊహించండి. ఈ కారు స్పీడ్ పెరిగే కొద్దిగా దాని యొక్క బరువు కూడా పెరుగుతుంది. మరి బరువు పెరుగుతుంటే ఏమవుతుంది? దాని యొక్క బలం పెరుగుతుంది. అంటే ఎక్కువ బరువు ఉన్న వస్తువుకి ఎక్కువ శక్తి ఉంటుంది. ఎస్ ఆర్ నో? అంతే కదా. ఎక్కువ స్థలాన్ని ఆక్యుపై చేస్తుంది. భూమి ఎక్కువ బరువు ఉంది కాబట్టి వేసేసి భూమికి ఎక్కువ శక్తి ఉంటుంది, ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. ఓకేనా. సో భూమి ఎక్కువ వేగంతో దిగితే ఆ ఎనర్జీ అనేది ఇంకా 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 పెరుగుతూ ఉంటుంది. అంటే నేనేమన్నాను, వస్తువు యొక్క వేగం పెరిగే కొద్దిగా దాని యొక్క ద్రవ్యరాశి అంటే మాస్ అంటాం. అంటే మాస్ అంటే ఏంది? బరువు అంటాం. ఓకేనా. ఈ బరువు తర్వాత శక్తి, ఆ వస్తువుకి ఉండే శక్తి ఏదైతే ఉందో, ఆ పొటెన్షియల్ ఎనర్జీ ఏదైతే ఉందో అది డబుల్, త్రిబుల్, ఫోర్బుల్ అవుతూనే ఉంటుంది. అంటే పొటెన్షియల్ ఎనర్జీ అనేది కన్వర్ట్ అవుతూ ఉంటుంది, ఆ శక్తి అనేది బయటకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు వస్తువు వేగాన్ని నేను పెంచుకుంటూ 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 వెళ్తున్నాను. 300 అయింది, 300 కిలోమీటర్ పర్ సెకండ్ అయింది. అప్పుడు ఒక కారుని తీసుకున్నాను, అంటే కారునే తీసుకున్నాను. ఆ కారుని 300 అయిపోయింది, 500 అయింది, 1000 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో 2000 కిలోమీటర్ పర్ అవర్ వేగం. అంటే ఇమాజిన్, అలాంటి కారు ఉండదు కానీ ఊహించుకోండి. 3000 కిలోమీటర్లు, 5000 కిలోమీటర్లు, 10,000 కిలోమీటర్ల పర్ అవర్ వేగంతో వెళ్తున్నాను. 1,00,000 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్తున్నాను. 10 లక్షల కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్తున్నాను. ఆ కారు ఇమాజిన్, ఊహించుకోండి, ఆ కారు ఒకవేళ గనక లైట్ వెలాసిటీని గనక రీచ్ అయితే, గుర్తుపెట్టుకోండి, ఆ కారు గనక లైట్ వెలాసిటీని రీచ్ అయితే ఆ కారు అనేది ఉండదు. అది అనంతమైన ద్రవ్యరాశిని కలిగి ఉండేసేసి ఈ యూనివర్స్ మొత్తం కూడా ఆక్యుపై అయి ఉంటుంది. అంటే ఈ విశ్వం మొత్తం కూడా ఆ కారే అయి ఉంటుంది. ఆ కారు యొక్క ద్రవ్యరాశి ఎంత అంటే ఈ యూనివర్స్ యొక్క ద్రవ్యరాశి. అంటే ఆ కారు యొక్క బరువు ఎంత అంటే విశ్వం ఎంత బరువు, విశ్వం యొక్క బరువు ఎంత ఉందో ఆ కారు యొక్క బరువు కూడా అంతే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కూడా, నేనైనా మీరైనా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా ఇలా వెళ్తూ ఉంటే దాని యొక్క ద్రవ్యరాశిని పెంచుకుంటూ 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 వెళ్తూ ఉంటే, ఓకేనా, ఈ సాకార శక్తిగా మారిపోతుంది. ఆ కారు అనేది రూపం ఉండదు, అది ఎనర్జీ అయిపోతుంది, అనంతమైన శక్తిగా మారిపోతుంది. అంటే యూనివర్స్ అయిపోతుంది, ఇట్ బికమ్ ఏ యూనివర్స్. ఓకేనా. సో సేమ్ దీనే చెప్పా. అంటే ఏమన్నాడు అంటే ఒక వస్తువుని అనంతమైన శక్తిగా మార్చవచ్చు ఎప్పుడు దాని వేగాన్ని పెంచే కొద్దిగా. ఏమైంది? దాని యొక్క వేగాన్ని పెంచే కొద్దిగా. ఓకేనా. రైట్. ఇప్పుడు E=mc² అన్నా. నేను ఏమన్నాను? E=mc² అంటే థాట్ అనేది ఎనర్జీ. ఓకేనా. మనం ఏమన్నాం? థాట్స్, ఫీలింగ్స్ ఆర్ ఎనర్జీస్ అన్నాం. ఏమన్నా నేను ఇప్పుడు మనం ఎనర్జీ అనే ప్లేస్ లో ఏం పెట్టాము? థాట్, ఫీలింగ్స్, ఓకేనా, ఎనర్జీస్ అని చెప్పాం. మనం ఓన్లీ సింప్లిఫై చేసాం. ఇప్పుడు ఏమైంది? ఈ థాట్స్, ఫీలింగ్స్ అనేవి ఏమవుతాయి? మ్యాటర్ గా కన్వర్ట్ అవుతాయి. ఏమవుతాయి అంటే సృష్టిస్తాయి, పదార్థంగా మారిపోతుంది, వాస్తవంగా మారిపోతుంది, అనుభవంగా మారిపోతుంది. ఈ ఆలోచనలే అనుభవాలుగా మారిపోతాయి, ఈ ఆలోచనలే థాట్స్ గా మారిపోతాయి. సారీ, ఈ ఆలోచనలే పదార్థంగా మారిపోతాయి, ఈ ఆలోచనలే అనుభవాలుగా మారిపోతాయి, ఈ ఆలోచనలే వాస్తవాలుగా మారిపోతుంటాయి. ఎప్పుడు? ఈ యొక్క ఆలోచనల యొక్క వేగం పెరిగే కొద్దిగా. గుర్తుపెట్టుకోండి, ఆలోచనలకు ఎప్పుడైతే నువ్వు వేగాన్ని ఇస్తావో, ఓకేనా, ఆ ఆలోచనలకు నువ్వు ఎప్పుడైతే వేగాన్ని ఇస్తూ ఉంటావో అవి శక్తిని పొందుతూ ఉంటాయి. ఆ శక్తి కాస్త డైనమిక్ ఎనర్జీగా మారిపోతూ ఉంటుంది. అంటే పొటెన్షియల్ ఎనర్జీ కాస్త డైనమిక్ ఎనర్జీగా మారిపోతుంది. ఓకేనా. ఆ వేగాన్ని అలా పెంచుకుంటూ పెంచుకుంటూ, అంటే ఇంటెన్సిటీ అంటాం దీన్ని, సింపుల్ గా చెప్పంటే తీవ్రత అంటాం. భావ తీవ్రతను పెంచుకుంటూ వెళ్లే కొద్దిగా, ఓకేనా. ఎస్, థాట్ ఫ్రీక్వెన్సీ అనుకోండి, భావ తీవ్రత అనుకోండి, ఏదైనా అనుకోండి, భావ తీవ్రత అంటాం. సింపుల్ గా చెప్పంటే థాట్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా. ఆ థాట్ ఫ్రీక్వెన్సీ పెరిగే కొద్దిగా పెరిగే కొద్దిగా పెరిగే కొద్దిగా ఆ యొక్క శక్తి అనేది పెరుగుతూ, అంటే ఆ ఆలోచనకి శక్తి అనేది అందుతూ, ఆ శక్తి అంటే ఆ ఫ్రీక్వెన్సీ లెవెల్లో ఆ థాటే పదార్థంగా రూపాంతరం చెందుతుంది. సింపుల్. దిస్ ఈస్ ద E=mc². ఓకేనా. మరి మనము మన ఆలోచనలు ఎందుకు అవ్వట్లేదు మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. అండ్ ఈరోజు సెకండ్ డే క్లాస్ కాబట్టి రేపు ఇంకొంచెం డీటెయిల్ గా దీని గురించి చెప్తాను. ఇప్పటి వరకు స్టాప్ చేస్తాను.
ఐ థింక్ యూ గాట్ మై పాయింట్. బట్ వన్స్ అగైన్ మనం రేపు కూడా రిపీట్ చేద్దాం. ఓకేనా? ఇంకా మనం కూడా రేపు కూడా రిపీట్ చేసే అవకాశం ఉంది మనం, రైట్? సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే థాట్స్ మేనిఫెస్టేషన్ ఎందుకు అవ్వట్లేదు అనే విషయాన్ని గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఎస్, ఈరోజు థాట్స్ మేనిఫెస్టేషన్ ఎందుకు అవ్వట్లేదు అనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ ఈరోజు సింపుల్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చెప్తాను. వినిపిస్తుందా? కనిపిస్తుందా అండి? మీ అందరికి కూడా కనిపిస్తుందా? నాకు ఒకసారి మెసేజ్ చేయండి, కనిపిస్తుందా? ఎస్, రైట్, ఓకే, రైట్, ఓకే, డన్, రైట్, కనిపిస్తుంది, చాలు, రైట్. ఇప్పుడు మనకి మనకి మన శక్తి అనేది ఉపయోగపడకపోవడానికి కారణం ఏమిటి? నీ లోపల శక్తి ఉంది కదా, ప్రతి ఒక్కళ్ళలోనూ శక్తి ఉంది. మీ లోపల ఉంది, నా లోపల ఉంది, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళ దగ్గర శక్తి ఉంది. ఎందుకు ఉపయోగపడట్లేదు నాకు? ఓకేనా? ఫస్ట్ నేను ఈ పాయింట్ని అర్థం చేసుకున్న తర్వాత రేపు మనము ఇప్పుడు నేను ఏదైతే ఇంట్రడ్యూస్ చేశానో దాని గురించి ఫుల్ ప్లెజ్డ్గా ఒక 1 అవర్ మాట్లాడతాను. ఈ రోజు ఇప్పుడు నేను 10 నిమిషాలే మాట్లాడాను, 10-15 నిమిషాలు మాట్లాడాను. అదే పాయింట్ కొంచెం ఎగ్జాంపుల్స్ తోటి నేను ఎక్కువసేపు మాట్లాడతాను. ఆ పాయింట్ మీకు అర్థమైతే సరిపోతుంది, రైట్? సో చూడండి, మనకి ఎమోషన్స్ ఫీలింగ్స్ ఉన్నాయి. నేను చెప్పాను థాట్ అంటే ఎనర్జీ అంటే ఎమోషన్స్ ఫీలింగ్స్ థాట్స్, అంతేగా. మీరు వేరే దాని గురించి చెప్పండి, మీరు అది ఎనర్జీ, మెకానికల్ ఎనర్జీ అనొద్దు, ఎలక్ట్రికల్ ఎనర్జీ అనొద్దు, ఏ ఎనర్జీ కాదు, అన్నిటికీ మూలం ఏంటంటే థాట్ ఎనర్జీ ఆర్ ఫీలింగ్స్. ఓకేనా? మనం ఈ భూమి మీద ఎన్ని రకాల ఎనర్జీస్ అయితే ఉన్నాయో వాటన్నిటికీ మూలం ఏమిటంటే ఆలోచనలే. ఓకేనా? సో కాబట్టి వేసేసి ఈ యొక్క భగవంతుడి యొక్క సంకల్పమే సృష్టి సంకల్పం, సృష్టి అయింది. ఓకేనా? భగవంతుడి యొక్క సంకల్పమే సృష్టి, నీ సంకల్పమే నీ సృష్టి. సో భగవంతుడి యొక్క సంకల్పం అనేది ఈ విశ్వం అయితే, నీ యొక్క సంకల్పాలతో కూడుకున్న, నీ యొక్క ఫీలింగ్స్, నీ ఎమోషన్స్ తో కూడుకున్నదే నీ యూనివర్స్. యూ హ్యావ్ యువర్ ఓన్ యూనివర్స్. నీకు యూనివర్స్ ఉంది, నాకు యూనివర్స్ ఉంది, అందరికి కూడా మనకంటూ ఒక ప్రత్యేకమైన విశ్వం ఉంది కదా. ఆ విశ్వంలో మనం బ్రతుకుతున్నాం, రైట్? మరి ఎందుకు అవ్వట్లేదు అనే విషయం గురించి నేను డిస్కస్ చేస్తాను. ఇది కొంతమంది ఫారెన్ సైంటిస్టులు అమెరికాలో కొన్ని వందల సంవత్సరాలు అంటే కొన్ని సంవత్సరాల పాటు రీసెర్చ్ చేసి ఒక వ్యక్తి మేనిఫెస్టేషన్ అవ్వకపోవడానికి కారణం ఏమిటనే విషయాల గురించి డీటెయిల్ గా చెప్పారు. ఆ డీటెయిల్డ్ విషయాలని నేను మీకు ఈ రోజు విత్ ప్రూఫ్స్ తో కానీ చెప్తున్నాను. ఓకేనా? ఫస్ట్ ఏంటంటే అపతి అండి. ఏమిటండి అపతి అంటే? మన లోపల ఉన్న శక్తి పదార్థంగా ఎందుకు మారట్లేదు? ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ ఫార్ములా మనం ఎందుకు అప్లై చేయలేకపోతున్నాం అనే విషయాల గురించి డిస్కస్ చేద్దాం. రేపు ఎలా అప్లై చేయాలనే విషయాల గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఈరోజు ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ ఫార్ములా మన దగ్గరికి ఎందుకు పని చేయట్లేదు అనే దాని గురించి, అంటే మన దగ్గర ఫార్ములా వి నో ద ఫార్ములా, రైట్? నౌ ఫస్ట్ థింగ్ ఈజ్ అపతి. గుర్తుపెట్టుకోండి, అపతి అంటాం. సో మన లోపల ఉన్న శక్తి ఏదైతే ఉందో, ఈ యొక్క ఉదాసీనత రాసుకోండి. అపతి అంటే తెలుగులో ఉదాసీనత. ఉదాసీనత అంటే పట్టించుకోలేకపోవటము. అండ్ మనం సింపుల్ గా చెప్పాలంటే, మన భాషలో చెప్పాలంటే లైట్ తీసుకోవడం. ఏంది? లైట్ తీసుకోవడం అంటాం. అంటే లైట్ తీసుకోరా, ఏముందలే. ఓకేనా? మనం ఎక్స్ప్రెషన్స్ కూడా ఇస్తుంటాం, ఆ లైట్లే. ఓకేనా? సో ఉదాసీనత అంటే ఏంటంటే, అంటే సారీ, అపతి అంటే ఉదాసీనత అంటే పట్టించుకోకపోవడము, ఉదాసీనంగా ఉండటము. ఓకేనా? అక్కడ శ్రద్ధ లేదు, అక్కడ అటెన్షన్ లేదు, అక్కడ ఫోకస్ లేదు. యుర్ నాట్ ఫోకసింగ్, యువర్ టేకింగ్ ఇట్ ఇస్ ఎ లైట్. ఓకేనా? ఎప్పుడైనా కానీ శక్తి ఎప్పుడు జనిస్తుంది అంటే ఫోకస్ చేసినప్పుడే జనిస్తుంది. ఓకేనా? ఆ ఇంటెన్సివ్ థాట్ నుంచి ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది. ఆ ఇంటెన్సిటీ లేనప్పుడు నువ్వు ఫోకస్ చేయలేవు. ఓకేనా? సో కాబట్టి అపతి అనేది, ఎనర్జీ అనేది మన లోపల ఉన్న శక్తిని ఏం చేస్తుంది? సప్రెస్ చేస్తుంది. సప్రెస్ చేయడం అంటే ఏంది? అణిచిపెట్టేస్తుంది, దాచిపెట్టేస్తుంది. ఓకేనా? బలంగా అంటే నా లోపల ఉన్న శక్తి నా లోపల ఉంది, కానీ అది ఏమైంది? అణిచిపెట్టబడింది, సప్రెస్ అయిపోయింది మొత్తం. ఎంత ఎనర్జీ సప్రెస్ అయిందంటే, ఒక్క అపతి ఉంటుంది నీ లోపల, ఉదాసీనత అనే క్వాలిటీ ఉండటం వల్ల, ఒకే ఒక్క క్వాలిటీ, ఉదాసీనత అనే క్వాలిటీ ఉండటం వల్ల నీకు 95% టు 100% అంటాం కదా, ఎనర్జీ అనేది సప్లై అవ్వదు నీకు. ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ ఫార్ములా అనేది అప్లై అవ్వదు. ఎందుకు అప్లై అవ్వదు అంటే, ఎందుకు అప్లై అవ్వట్లేదు ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ ఫార్ములా అంటే? ఉదాసీనత ఉంది నీ లోపల. యుర్ నాట్ ఫోకసింగ్, యుర్ నాట్ లిజనింగ్ దిస్ క్లాస్.
ఓకేనా. యువర్ నాట్ డైరెక్టింగ్. నీకంటూ ఒక శ్రద్ధ లేదు, నీకంటూ ఒక ఫోకస్ లేదు, నువ్వు ఉదాసీనంగా ఉంది. లైట్ తీసుకున్నావు, నేను చెప్పిన మాటను లైట్ తీసుకుంటావు, నువ్వు విన్న మాటను లైట్ తీసుకుంటావు, నువ్వు జరిగిన ప్రతి విషయాన్ని లైట్ తీసుకుంటావు. కాబట్టి ఏమవుతుంది, 95 to 100% ఎనర్జీ అనేది సప్రెస్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అంటే ఈ పాయింట్ మీద పర్ఫెక్ట్ గా పెట్టుకోండి. ఎందుకంటే మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది కూడా ఇదే పాయింట్, ఎక్కువగా నేర్చుకోవాల్సింది. ఎందుకంటే నీ లోపల నీకు ఎక్కువ శక్తి ఎక్కడ వేస్టేజ్ అయిపోతుంది. మళ్ళీ మనం రేపు ఎంట్రోపీ గురించి కూడా చెప్పుకుందాం. ఎంట్రోపీ అంటే ఏమిటంటే వేస్టేజ్ ఆఫ్ ఎనర్జీ. ఆ శక్తి అనేది వృధా అయిపోవటాన్ని ఎంట్రోపీ అంటాం ఫిజిక్స్ భాషలో. సో దాని గురించి మనం రేపు మాట్లాడుకుందాం, ఓకేనా. సో ఏమవుతుంది, అండ్ ఎంత ఉపయోగపడుతుంది నీకు వెన్ యూ హ్యావ్ ఏ అపతి. నీకు ఎప్పుడైతే ఉదాసీనత ఉంటుందో ఓన్లీ 5% ఆఫ్ ఎనర్జీ అనేది అవైలబిలిటీలోకి వస్తుంది. మిగతా ఎనర్జీ మొత్తం కూడా జీరో అయిపోయి. అందుకనే యూ కెనాట్ మేనిఫెస్ట్ ఎనీథింగ్. నువ్వు అనుకున్న వాటిని మేనిఫెస్టేషన్ చేయలేకపోవడానికి కారణం ఏంటంటే ఉదాసీనత, లైట్ తీసుకోవడం. సింపుల్ గా చెప్పండి, నిర్లక్ష్యము, అలక్ష్యము, లైట్ తీసుకోవటము, విషయం పట్ల ఫోకస్ చేయటం లేకపోవటము, అండ్ తర్వాత ఏముందలే అనుకోవటము, ఆ పెద్ద ఇంపార్టెంట్ కాదులే అనుకోవటము, ఆ లైట్ అనే ఫీలింగ్ రావటము, ఓకేనా. దిస్ ఇది వాటికి ఉదాసీనత. అందుకని నేను ఉదాసీనత మీద ఒక క్లాసే తీసుకున్నాను. రెండోసరికి గ్రీఫ్ అంటే దుఃఖము, రెండోసరికి దుఃఖం, ఓకేనా. మన లోపల శక్తి అనేది అవైలబిలిటీలోకి ఎందుకు రావట్లేదు అంటే ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అన్నాము కదా మనం. నేను చెప్పాను ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అంటే ఈ అనేది థాట్ అన్నాము, ఫీలింగ్స్ అన్నాము, ఎం అంటే మ్యాటర్ అన్నాము, సి అంటే ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అన్నాము, ఓకే సారీ ఇంటెన్సిటీ అన్నాము, ఇంటెన్సిటీ ఆఫ్ ఫీలింగ్. ఇక్కడ సి అంటే ఏమిటంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఫీలింగ్, ఓకేనా. ఇక్కడ లైట్ వెలాసిటీ కాదు. మన 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 మెటాఫిజిక్స్ భాషలో, ఫిజిక్స్ భాషలోనేమో సి అంటే లైట్ వెలాసిటీ, బట్ మెటాఫిజిక్స్ భాషలో ఫీలింగ్ అది ఇంటెన్సిటీ ఆఫ్ ఫీలింగ్. ఇక్కడ ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు ఇంటెన్సిటీ ఆఫ్ ఫీలింగ్, ఓకేనా. సో రైట్, ఓకేనా. రైట్, ఇప్పుడు మనకి గ్రీఫ్ దుఃఖం ఉన్న వాళ్ళకి కొంతమంది ఎప్పుడు దుఃఖంతో ఉంటారు, మనేదితో ఉంటారు. అందుకని మనేదికి మందు లేదు అంటాం. మనేదికి ఒక్కదానికే మందు ఉండదు, అన్నిటికీ మందులు ఉంటాయి కానీ మనేది ఎందుకంటే దుఃఖంతో ఉంటాడు ఎప్పుడు కూడా. ఈ దుఃఖంతో ఉండే వాళ్ళు ఎక్కువ కూడా పాస్ట్ గురించి ఆలోచిస్తారు, గతం గురించి ఆలోచించే వాళ్ళు దుఃఖంతో ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా కానీ డయాబెటిక్ పేషెంట్ కానీ కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు గతానికి బందీ అయి ఉంటారు. అంటే లైఫ్ స్టైల్ డిసీజ్ ఎక్కువగా కూడా గతానికి బందీ అయిన వాళ్ళకి వస్తుంటాయండి, ఓకేనా. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా గతం గురించి ఆలోచిస్తున్నారు, నేను అలా ఉండాల్సింది, నేను ఎలా ఉండాల్సింది, అట్లా చేయకుండా ఉండాల్సింది, ఎట్లా చేయకుండా ఉండాల్సింది, అప్పుడు అలా చేశాను, నేను యంగ్లో ఉన్నప్పుడు ఈ డెసిషన్ తీసుకుండా ఉండాల్సింది, ఓకేనా. వీళ్ళు ఎప్పుడు కూడా గతంలోకి వెళ్తూ ఉంటారు. అందుకనే మనము షుగర్ పేషెంట్లు కానీ రెగ్యులర్గా అంటే ఆ, ఈ నిరంతరం ఉండే పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా గతం గురించి అంటే దుఃఖం ఎక్కువగా ఉంటుంది. గ్రీఫ్ అంటాం, దుఃఖం, ఎప్పుడు కూడా దుఃఖంతో ఉంటారు. ఈ దుఃఖం వల్ల 90 to 94% ఆఫ్ ఎనర్జీ అనేది అవైలబిలిటీ సప్రెస్ చేయబడుతుంది. అంటే మీ లోపల ఉన్న శక్తి మొత్తం కూడా సప్రెస్ చేయబడుతుంది. అంటే దుఃఖం ఉన్న వాళ్ళకి 94% అంటే దాదాపు 90 నుంచి 94% సప్రెస్ అయి ఉంటుంది. అంటే శక్తి ఉంటుంది వాళ్ళ దగ్గర, ఎనర్జీ ఉంటుంది, అవైలబిలిటీ ఆఫ్ ఎనర్జీ అనేది ఉంటుంది ఎప్పుడు కూడా, కానీ ఆ ఎనర్జీ అనేది సప్రెస్ చేయబడి ఉంటుంది. ఓన్లీ 5 to 10% ఆఫ్ ఎనర్జీ మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఆ 5% తోటి మనం ఏం చేయగలుగుతాము, ఏం చేయలేం కదా. ఇప్పుడు 5%, 10% ఎనర్జీ యూటిలైజ్ చేయడం వల్ల ఉపయోగం ఏంది, మినిమం 80% ఆఫ్ ఎనర్జీ యూటిలైజ్ చేసుకున్నప్పుడు మాత్రమే మన లోపల అంటే డేని కానీ మన యొక్క లైఫ్ స్టైల్ని కానీ మనం తీర్చిదిద్దుకోగలుగుతాం, సృష్టించుకోగలుగుతాం. రైట్, మూడోసరికి ఫియర్ అండి, భయం అనేది కూడా చాలా ముఖ్యమైన పాయింట్. భయం వల్ల 85 to 89% ఆఫ్ ఎనర్జీ సప్రెస్ చేయబడుతుంది. అంటే భయం అనేది వెనక్కి లాగుతూ ఉంటుంది శక్తిని మొత్తం కూడా, మన లోపల ఉన్న శక్తిని హరించి వేస్తుంది. నేను ఇక్కడ చెప్తాను, ఎనర్జీ అంటే థాట్స్ అన్నాను, ఫీలింగ్స్ అన్నాం, ఓకేనా. ఈ ఫీలింగ్స్ అనేవి ఫియర్ తో కలిగి ఉంటాయి. అంటే నీ థాట్స్, నీ ఫీలింగ్స్ అనేవి ఫియర్ తో ఉంటే నీకు ఎనర్జీ అనేది సప్లై అవ్వదు, ఎనర్జీ అనేది అవైలబిలిటీ ఆఫ్ ఎనర్జీ తక్కువగా ఉంటుంది. నీ యొక్క ఫీలింగ్స్, నీ యొక్క థాట్స్ అన్ని కూడా దుఃఖంతో ఉంటే నీ లోపల ఎనర్జీ అనేది 95% ఆఫ్ ఎనర్జీ అనేది సప్రెస్ అయి ఉంటుంది, ఓకేనా. ఓన్లీ అవైలబిలిటీ ఆఫ్ ఎనర్జీ అంతా 11 to 15% మాత్రమే. తర్వాత లస్ట్ అంటాం, ఓకేనా. సో తర్వాత యాంగ్రీ అంటాం. లస్ట్ అంటే మీకు తెలిసిందే కదా, అత్యాశ, ఓకేనా. సో ఈ టైప్ ఆఫ్ ప్రాసెస్ ని అంటే ఆ, ఆ, ఒక రకమైన ఫీలింగ్ అనమాట.
అంటే ఆ, అత్యాశ కూడా అనుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఉన్నదానికన్నా అతిగా ప్రాసెస్ చేసుకోవడం. ఓకేనా? దీనివల్ల కూడా 84 to 80% ఆఫ్ ఎనర్జీ అనేది సప్రెస్ అయి ఉంటుంది. మీరు లస్ట్ అంటే ఏందో చెప్పండి, నాకు తెలుగులో ఒకసారి చెప్పండి. లస్ట్ అంటే కరెక్ట్ మీనింగ్ తెలుగులో ఏమంటారు? లస్ట్ ని ఫీర్ అంటే భయము, గ్రీఫ్ అంటే దుఃఖం, లస్ట్ ని లాలస. ఓకే, ఇంకా ఇంకొంచెం డీటెయిల్ గా చెప్పండి లాలస అనే దానికన్నా. మరి గ్రాంధికం కాకుండా నార్మల్ లాంగ్వేజ్. కామం. ఓకేనా? ఓకే, కామం, మేబీ కామమా. లస్ట్ అంటే కామం కాదనుకుంటా, అత్యాశ అనిపిస్తుంది నాకు. ఓకే, రైట్. 84 కోరిక అంటే లస్ట్ అంటే ఓకే, మోహం. రైట్, ఎక్సలెంట్. మోహం ఈజ్ ద కరెక్ట్ వర్డ్. మోహం అనే పదం వర్డ్ అంటే ఓవర్ అటాచ్మెంట్. ఓకేనా? లేకపోతే దురాశ. ఓకేనా? సో మేబీ అది కూడా కావచ్చు, అత్యాశ, దురాశ, ఓవర్ అటాచ్మెంట్ కూడా కావచ్చు. ఓకేనా? అతి అంటాము కదా. ఓకేనా? దానివల్ల ఎంత అవుతుందంటే 84 to 80% ఆఫ్ ఎనర్జీ అనేది మనకి సప్రెస్ చేయబడుతుంది. ఓన్లీ 16 to 20% మాత్రమే ఉంటుంది. తర్వాత యాంగ్రీ, కోపం వల్ల మనం కూడా కోపం వల్ల శక్తి నష్టం జరుగుతుంది. ఎక్కువ శక్తి అనేది సప్రెస్ చేయబడుతుంది. ఓకే, ఓన్లీ 21% to 30% ఆఫ్ ఎనర్జీ అవైలబిలిటీలో ఉంటుంది. అందుకనే ప్రైడ్ అంటే దురహంకారము. ప్రైడ్ అంటే ఏమిటి? దురహంకారము అంటాం. దురహంకారం అంటే ఏంటంటే వాడు నేనే గొప్ప, నా అంతరోడు లేడు అనే ఒక భావనలో బతకడం, అంటే దాని ఇమాజినేషన్ అనే భావనలో. ఓకేనా? సో దురహంకారము, అహంకారం కూడా కాదు, దురహంకారం అంటాం. అంటే ఎదుటి వాళ్ళని చిన్న చూపు చూడటము, ఎదుటి వాళ్ళకి ఏం తెలియదు అనేసి భావనలోకి రావడము, నేనే గొప్ప, నేనే అంత, నేను నాదే అంత అనేది ఒక రకమైన భావన క్రియేట్ చేసుకోవడం దురహంకారం అంటాం. దానివల్ల కూడా ఆ దురహంకారం వల్ల కూడా ఓకేనా ఎనర్జీ అనేది లాస్ అవుతుంది. ఈ ప్రాసెస్ ని మనం కరెక్ట్ గా డిఫైన్ చేసుకుంటే చాలు. సరే, ముఖ్యమైన పాయింట్లు మనకి మాక్సిమం అయితే ఇక్కడ యాంగ్రీ, కోపాన్ని కంట్రోల్లోనే ఉంటుంది. ప్రైడ్ కూడా కొంతవరకు కంట్రోల్లోనే ఉంటుంది. అంటే దురహంకారం, మనం అంత అహంకారంగా ఏం ప్రవర్తించము. ఎందుకంటే ఎంతో కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ఇప్పుడు మనం ఎంత జ్ఞానం తీసుకుంటున్నామంటే మన దగ్గర అహంకారం ఉంటే ఇంత జ్ఞానం అనేది దొరకదండి. ఇగో ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇంత నాలెడ్జ్ రాదు. కాబట్టి మాక్సిమం మీరు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇగో తక్కువగానే ఉన్నట్లు, అహంకారం అనేది భావన తక్కువగానే ఉంది. సో కోపం కూడా తక్కువగానే ఉంటుంది కొంచెం లర్నర్స్ కి. సో లస్ట్ కూడా మన నార్మల్గా ఉంటుంది. బట్ మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మూడు విషయాలు అపతి, గ్రీఫ్, ఫియర్. ఈ మూడు విషయాల మీద కొంచెం మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి. ఎందుకంటే మిగతా మూడు విషయాల పట్ల పెద్దగా మనము స్పందించాల్సిన అవసరం లేదు. న్యాచురల్ గానే మనకి, అంటే లర్నర్స్ కి, అంటే నేర్చుకోవాలనే తపన ఉన్న వాళ్ళకి, ఆధ్యాత్మికంగా ఎదగాలనే తపన ఉన్న వాళ్ళల్లో మాక్సిమం లాస్ట్ మూడు కొంచెం తక్కువగానే ఉంటాయి. ఎవరికైనా కొంచెం కోపం ఎక్కువగా ఉంటే వాటిని కంట్రోల్ చేసుకోండి. దురహంకారము, నేనే గొప్ప అనే భావన ఎవరికైనా ఉంటే, నా దగ్గరే జ్ఞానం ఉంది, నా దగ్గరే డబ్బు ఉంది, అందరూ తక్కువ వాళ్ళే అనే భావన గనక, అది ఏదైనా కావచ్చు, ఏ విషయంలో అయినా కావచ్చు, ఆ దురహంకారమైన భావన ఉంటే అది కూడా మనల్ని అధపాతాళానికి తొక్కేస్తుంది, మన శక్తిని మొత్తం హీనం చేస్తుంది. సో దట్ అవైలబిలిటీ ఆఫ్ ఎనర్జీ అనేది ఎప్పుడు ఎక్కువగా ఉంటుందంటే అపతికి రివర్స్ అయినప్పుడు ఉంటుంది. ఏందా అపతికి రివర్స్ ఏంది? శ్రద్ధ అన్నాం. మనం ఏం చెప్పాం? అటెన్షన్ అన్నాం. ఉదాసీనత కన్నా కానీ ఫోకసివ్నెస్, ఒక ఇంటెన్సివ్ ఫీలింగ్, ఇంటెన్సిటీ అన్నాం. అంటే భావ తీవ్రత ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా అవేర్నెస్ తో ఉంటారు. ఎప్పుడు కూడా అలర్ట్ గా ఉండే వాళ్ళలో ఎనర్జీ అనేది ఎక్కువగా అవైలబిలిటీలోకి వస్తుంది. దుఃఖం, ఎక్కువ సంతోషంగా ఉండే వాళ్ళలో, అంటే దుఃఖానికి ఆపోజిట్ ఏంది? సంతోషము, ఆనందంగా ఉండే వాళ్ళలో ఎక్కువ ఎనర్జీ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. అందుకని మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక అలర్ట్ గా ఉండే వాళ్ళ దగ్గర శక్తి ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఆనందంగా ఉండే వాళ్ళ దగ్గర శక్తి ఎక్కువగా ఉంటుంది. ఒక ధైర్యంగా ఉండే వాళ్ళ దగ్గర శక్తి ఎక్కువగా ఉంటుంది. మీరు చూస్తే సింపుల్ గా చెప్పండి. ఓకేనా? సో ఈ మూడు విషయాలు మీరు పరిగణలోకి తీసుకోండి. అంటే ఎనర్జీ అనేది మనకి ఎప్పుడు అందుబాటులోకి ఎక్కువగా వస్తుందంటే ఈ మూడు విషయాలు మనకు పర్ఫెక్ట్ గా డిజైన్ చేసుకోగలిగినప్పుడు. సో రైట్. సో తర్వాత పాజిటివ్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. దీనిపైన క్యాప్ అంటాం. ఓకేనా? కరేజియస్నెస్ అంటాం. అంతేనా? అంటే ధైర్యం ఎక్కువ ఉన్న వాళ్ళకి అవైలబిలిటీ ఆఫ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? తర్వాత యాక్సెప్టెన్సీ కూడా ఎక్కువగా ఉన్నప్పుడు మన లోపల గనక అంగీకారము, కృతజ్ఞతా భావం
అంగీకార భావన, కృతజ్ఞత భావం ఎక్కువగా ఉన్నప్పుడు కూడా శక్తి ఎక్కువగా ఉంటుందండి. తర్వాత పీస్, ప్రశాంతత, ప్రేమ. ప్రేమ, లవ్, పీసు. అంటే ఇక్కడ పీస్ అంటే లవ్ కానీ పీస్ అనొచ్చు. ఓకేనా? Yes. ఇవి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మన లోపల శక్తి ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? యాక్సెప్టెన్స్ అండ్ గ్రాటిట్యూడ్, పీస్ అండ్ లవ్. తర్వాత కరేజెస్, ధైర్యము, లేకపోతే ధైర్యం అనుకోండి. తర్వాత అటెంటివ్నెస్ అంటాం. ఇవి ఉన్నప్పుడు కూడా మనకి అవైలబిలిటీ ఆఫ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? సో ఈ పాయింట్ మనం పర్ఫెక్ట్ గా డిజైన్ చేసుకుంటే, ఈ పాయింట్ మనం పర్ఫెక్ట్ గా అర్థం చేసుకుంటే, ఓకే, ఇప్పుడు మనకి ఏం కావాలో తెలిసింది. ఇప్పుడు ఐ థింక్ యూ గాట్ మై పాయింట్. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ అన్ని మీకు అర్థమయ్యాయా? ఇది కామన్ భాషే కాబట్టి పెద్దగా విషయం కాదు. యూ గాట్ మై పాయింట్ నౌ. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా అర్థమయ్యాయి మీకు? ఎస్, రైట్, రైట్, ఎక్సలెంట్. ఇప్పుడు నేనేమన్నాను, మనం ఏముందో ఎనర్జీని మ్యాటర్గా ఎందుకు కన్వర్ట్ చేసుకోలేకపోతున్నాము? నేను చెప్పిన పాయింట్ అర్థమైంది కదా? అంటే ఇప్పుడు మీకు కొంచెం క్లారిటీ వచ్చింది అనుకున్నాను. అంటే మీ లోపల ఉన్న కొన్ని పాయింట్లు పట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పాను, ఎందుకంటే ఎనర్జీ అనేది నీకు అవైలబిలిటీలో ఉంటేనే కదా మ్యాటర్గా కన్వర్ట్ చేయగలుగుతావు. నువ్వు ఎనర్జీని సప్రెస్ చేసేసి, దాన్ని బొందబెట్టి, దాన్ని పూడ్చిపెట్టేసేసి నువ్వు ఎలా మేనిఫెస్టేషన్ చేయగలుగుతావు? అంతేనా? ద అవైలబిలిటీ ఆఫ్ ఎనర్జీ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ మ్యాటర్ కన్వర్సేషన్ అంటే దాన్ని మనం శక్తి నిత్యత్వ నియమం అంటాం కదా, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని. ఓకేనా? సో ఎనర్జీ అనేది సృష్టించబడలేదు, నాశనం చేయబడదు. వి కెనాట్ డిస్ట్రాయ్, వి కెనాట్ క్రియేట్. ఎనర్జీ అనేది ఉంది. నువ్వేం చేస్తున్నావు? శక్తిని సప్రెస్ చేస్తున్నావు. ఎందుకు సప్రెస్ చేస్తున్నావు? ఎందుకంటే యువర్ థాట్స్, యువర్ ఫీలింగ్స్, బేస్డ్ అపాన్ యువర్ థాట్స్ అండ్ యువర్ ఫీలింగ్స్ ఎనర్జీ అవైలబిలిటీ తగ్గిపోతుంది. అంటే సప్రెస్ చేయబడింది. ఎనర్జీ అనేది అవైలబిలిటీలో ఉంది, ఎప్పుడు కూడా ఉంది. ఎనర్జీ ఎప్పుడు ఉంది, అంతటా ఉంది, ప్రతి చోట ఉంది. బట్ నీ లోపల ఉన్న అపతి కావచ్చు, అంటే ఉదాసీనత కావచ్చు, నీ లోపల ఉన్న దుఃఖం కావచ్చు, నీ లోపల ఉన్న భయం కావచ్చు, నీ లోపల ఉన్న లస్ట్ కావచ్చు, నీ లోపల ఉన్న యాంగ్రీ కావచ్చు, నీ లోపల ఉన్న ప్రైడ్, దురహంకారం కావచ్చు, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి? నీ లోపల ఉన్న ఆ యొక్క శక్తిని, ఆ ఎనర్జీని సప్రెస్ చేస్తున్నాయి. ఓకేనా? సో కాబట్టి నువ్వు ఎనర్జీ ఎప్పుడైతే, ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ సి స్క్వేర్ అన్నావు కదా, మరి ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మాస్ అన్నాం. అంటే ఎంత ఎనర్జీ అయితే ఉందో అంతే పదార్థం అవుతూ ఉంటుంది. సింపుల్. ఎనర్జీ ఎంత ఉందో, నీ దగ్గర శక్తి ఎంత ఉందో అంత మేనిఫెస్టేషన్ ఉంటుంది. ఎంత తక్కువ శక్తి ఉంటే అంత మేనిఫెస్టేషన్. అంటే నీ యొక్క ఎనర్జీని నువ్వు కన్వర్సేషన్ చేసుకునే క్రమంలో, అంటే పదార్థ రూపంలోకి మార్చుకునే క్రమంలో, యువర్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు అవుటర్ ఎనర్జీ. అంటే ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్టర్నల్ ఎనర్జీ. ఓకేనా? మరి ఇంటర్నల్ ఎనర్జీ అనేది సప్రెస్ చేసుకునేసేసి ఎక్స్టర్నల్ ఎనర్జీలో ఎక్కువగా పెట్టాలనుకుంటే అది ఏమవుతుంది? ప్రాబ్లం అవుతుంది. అందుకనే మనము, సో మెంటల్ పవర్ ఎందుకు తక్కువగా ఉంటుంది అంటే, సింపుల్ గా చెప్పాలంటే మన మానసిక శక్తి ఎందుకు తక్కువగా ఉంటుందంటే, సో ఇంటర్నల్ ఎనర్జీని సప్రెస్ చేస్తున్నాము, ఎక్స్టర్నల్ ఎనర్జీ మీద మనం అతిగా ఆశపడుతున్నాము. ఈ రెండింటి మధ్య బ్యాలెన్సింగ్ లేదు. దెర్ ఇస్ నో బ్యాలెన్స్ బిట్వీన్ ఇంటర్నల్ ఎనర్జీ అండ్ ఎక్స్టర్నల్ మేనిఫెస్టేషన్. ఎప్పుడైతే బ్యాలెన్స్ కుదురుతుందో, ఎప్పుడైతే బ్యాలెన్స్ వస్తుందో అప్పుడు మనం సాధ్యం చేయగలుగుతాము. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ ఫార్ములాని అప్లై చేయాలి. మరి అప్లై చేయాలంటే మనం ఫస్ట్ అవగాహన చేసుకోవాలి కదా. ఓకేనా? రేపు మనము ఎలా అప్లై చేయాలో మనం నేర్చుకుందాం. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ ఫార్ములాని ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. బట్ ఎనర్జీ అవైలబిలిటీ అనేది ఎందుకు రావట్లేదో మీకు అర్థమైంది ఇప్పుడు. ఓకేనా? సో ఎనర్జీ అనేది ఎందుకు కలగట్లేదంటే మనం చెప్పుకున్నాం, 6 పాయింట్స్ చెప్పుకున్నాం. తర్వాత 3 పాయింట్లు, మిగతా 3 పాయింట్లు పాజిటివ్స్ గురించి మాట్లాడుకున్నాం, నెగిటివ్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఒక నెగిటివ్స్ ని మనం పాజిటివ్ గా మార్చుకున్నప్పుడు, రివర్స్ చేసినప్పుడు అదేమవుతుంది? ద ఎనర్జీ యూటిలైజేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. శక్తి అనేది మనకు అందుబాటులోకి ఎక్కువ వస్తుంది. అంటే నీ యొక్క థాట్స్, ఫీలింగ్స్ ఎక్కువ ఎనర్జీతో ఉంటే ప్రాసెస్ అనేది అవుతుంది. రైట్? ఇప్పుడు నేనేమన్నాను? ఫస్ట్ ఏంది? నీ థాట్స్, నీ ఫీలింగ్స్ అనేవి ఏం చేస్తున్నాయి? నీ శక్తిని నిర్వచిస్తున్నాయి. అంటే వాట్ ఈజ్ యువర్ ఎనర్జీ అంటే, నీ శక్తి ఏమిటి అనేసి నేను చెప్పానుకోండి, యువర్ థాట్స్, యువర్ ఫీలింగ్స్ అండ్ యువర్ బిలీవ్స్. ఓకేనా? యువర్ థాట్స్, యువర్ ఫీలింగ్స్ అండ్ యువర్ బిలీవ్స్ ఇస్ యువర్ ఎనర్జీ, నీ ఎనర్జీ. ఓకేనా? సో మరి గాడ్కి అనంతమైన శక్తి ఎందుకు వస్తుంది అంటే, గాడ్ యొక్క థాట్స్ అనేవి అన్లిమిటెడ్ గా ఉంటాయి. ఓకేనా?
సో మనం చూస్తే మనకి ఇక్కడ మనం 3 డైమెన్షన్ లో ఉన్నాము. ఇప్పుడు మనకి కొన్ని ఏదో ఒక పుస్తకం చదివాను, నేను అప్పుడెప్పుడు ఒక పుస్తకం చదివాను. అందులో ఆయన ఫారెన్ ఆథర్ రాసన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆ, కొన్ని హయ్యర్ డైమెన్షన్స్ లో, అంటే 4th డైమెన్షన్, 5th డైమెన్షన్, 6th డైమెన్షన్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఇప్పుడు 11th డైమెన్షన్ అనేది గాడ్స్ గాడ్స్ ఎనర్జీ, గాడ్స్ డైమెన్షన్ అయితే 11th డైమెన్షన్. మనం ఇప్పుడు 3 డైమెన్షన్ వరల్డ్ లో ఉన్నాం. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ డైమెన్షన్ పోతే, అంటే కొంచెం ఎక్స్టర్నల్ డైమెన్షన్, అంటే మన ఎనర్జీస్ ని కనుక తీసుకునే నెక్స్ట్ డైమెన్షన్ కి వెళ్ళినప్పుడు ఏమైతే టైం అనేది ఉండదు. మీరు దేవతలు గనక, అంటే ఫర్ ఎగ్జాంపుల్ దేవతలు ఉన్నారు అనుకుందాం. ఈ దేవతలు కానీ మనం ఎవరైతే ఏంజల్స్ అంటామో వీళ్ళంతా కూడా దే కెన్ మేనిఫెస్ట్ ఎనీథింగ్ వితౌట్ టైం. టైం లేకుండా మేనిఫెస్టేషన్ చేయగలుగుతారు. టైం అనేది వాళ్ళకి ఫ్రేమ్ ఉండదు. అంటే టైం అనేది వాళ్ళకి మధ్యలో బ్యారర్ కాదు. అంటే టైం అనేది వాళ్ళకి కన్సిడరేషన్ కాదు. అంటే వాళ్ళు ఇల్లు కావాలనుకుంటే ఇల్లు ఎమ్మటనే వచ్చేది, వాళ్ళ కళ్ళ ముందరనే మేనిఫెస్టేషన్ అయింది. నాకు పంచభక్ష పరమాణాలు కావాలనుకుంటే వాళ్ళ ముందర మంచిగా ఏదో మన తాజ్ హోటల్ నుంచి మంచి భోజనం వచ్చేది, వాళ్ళ ముందరకు వచ్చేది. మేనిఫెస్టేషన్ అయింది ఇమీడియట్ గా. ఎందుకు మేనిఫెస్టేషన్ అవుతుంది మరి? ఎనర్జీ అనేది ఎమ్మటనే మ్యాటర్ గా కన్వర్ట్ అవుతుందా? ఎస్, కన్వర్ట్ అయిపోతుంది. ఇమీడియట్ గా కన్వర్ట్ అయిపోతుంది. ఎలా కన్వర్ట్ అవుతుంది? అంత తొందరగా ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే, నేను నేను ఐఎమ్ టెలింగ్ యూ, నేను చెప్పినంత మాత్రం నేను ఇక దాన్ని సార్ మీరు పూర్తి స్థాయిలో చేశానైతే మీరు నన్ను అడగొద్దు. ఓకేనా? ఎందుకంటే నేను ఒక రీసెర్చ్ లో భాగంగా రీసెర్చ్ చేసేటప్పుడు కొన్ని విషయాలు, ఒక ఫిలాసఫర్ గా, ఒక ఫిజిక్సిస్ట్ గా, ఒక క్వాంటమ్ ఫిజిక్స్ గా నేను చెప్తున్న విషయాలు ఇవన్నీ కూడా కొన్నిట్లలో నేను ఇంప్లిమెంటేషన్ చేశాను, సక్సెస్ అయ్యాను. కొన్నిట్లలో నేను సక్సెస్ అవ్వలేదు, రియల్ గా చెప్తాను. కొన్ని నాకు సక్సెస్ అయినాయి. ఇప్పుడు నేను ఏదైతే ఫార్ములా ఏదైతే అన్నానో, ఎస్ కొన్ని విషయాల్లో అయింది, కొన్ని విషయాల్లో ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, మళ్ళీ కొంత సమయం తీసుకోవచ్చు. నేను ఏదో 5 డైమెన్షన్ లో ఉండి నేను చెప్పట్లేదు, 3 డైమెన్షన్ వరల్డ్ లో ఉండే నేను మీకు చెప్తున్నాను. ఓకేనా? సో టైం ఫ్రేమ్ అనేది ఏదైతే ఉందో సబ్ కాన్షియస్ బిలీవ్ అది. ఓకేనా? ఎప్పుడైతే నేను చెప్తాను, ఎప్పుడైతే మీరు ఆ యొక్క ఇంటెన్సిటీ ఆఫ్ ఫీలింగ్ అన్న సి ఏదైతే ఉందో, ఆ ఇంటెన్సిటీ ఆఫ్ ఫీలింగ్ పెరుగుతూ ఉంటుందో టైం ఫ్రేమ్ తగ్గిపోతూ ఉంటుంది. ఏమవుతుందండి? టైం ఫ్రేమ్ తగ్గిపోతుంది. ఇది బెస్ట్ సీక్రెట్. ఇంటెన్సిటీ ఆఫ్ ఫీలింగ్ అనేది ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో, మేనిఫెస్టేషన్ కు ఉండే గ్యాప్ ఏదైతే ఉందో, అంటే మన ఎనర్జీ అనేది పదార్థంగా మారటంలో, మన థాట్స్ మన ఫీలింగ్స్ అనేవి అనుభవం రూపంలోకి మార్చుకోవటంలోనూ, ఓకేనా, అనుభవ రూపంలోకి అంటే వాస్తవంగా అనుభవంగా, ఇప్పుడు నేను చెప్తున్న లాంగ్వేజ్ మీకు అర్థమవుతుందా? వాస్తవాలు అనుభవాలు అంటే మీకు అర్థమవుతున్నాయి, అర్థం కావట్లేదా? ఈ లాంగ్వేజ్ అర్థమవుతుందా? అంటే వాస్తవ రూపంలోకి మార్చుకోవడం అంటే ఏమిటి? షోరూమ్ లో ఉన్న కార్ని నేను నా ఇంటికి తెచ్చుకున్నాను. ఓకేనా? అర్థమైంది కదా? అదే అనుభవం. ఓకేనా? నాకు ఈ రోజు నేను ఒక 1,00,000 రూపాయలు సంపాదించాలనుకున్నాను. ఈ రోజు అంటే నేను థాట్ పెట్టుకున్నాను, ఈ రోజు 1,00,000 సంపాదిద్దాం అనేసి చేస్తే నేను సాయంత్రం కల్లా మేనిఫెస్టేషన్ చేశాను. ఓకేనా? అంటే మనం అనుకున్న దాన్ని అనుభవంలోకి తెచ్చుకురావడం, అనుకున్న దాన్ని వాస్తవంలోకి మార్చుకోవడమే మేనిఫెస్టేషన్. మరి వాటికి వెళ్తే మాస్ కన్వర్సేషన్ అంటాం, అంటే పదార్థంగా మార్చుకోవడం. ఈ పదార్థానికి అన్న మార్చుకోవడం ముందర మొత్తం ఎంటైర్ ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ జరుగుతుంది. అంటే ఇక్కడ హార్ట్ లో, హృదయంలో జరుగుతుంది, మెదడులో జరుగుతుంది. హృదయానికి మెదడుకి కనెక్ట్ అయి ఉంటది. ఓకేనా? ఎప్పుడైతే మన హార్ట్ దేన్నైతే ఫీల్ అవుతుందో, మెదడు గనక, అంటే మన బ్రెయిన్ దాన్ని బిలీవ్ చేస్తే ఖచ్చితంగా మేనిఫెస్టేషన్ అవుతుంది. ఓకేనా? సో కాబట్టి వచ్చేసి మనం ఇలా అర్థం చేసుకోవాలి. కళను నిజం చేసుకోవడం ఎక్సలెంట్. కళను నిజం చేసుకోవడం, డ్రీమ్ని కాస్త రియాలిటీలోకి మార్చుకోవడం. ఓకేనా? సో దిస్ ఈజ్ అ రియాలిటీ. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? బేసిక్ లెవెల్లో మనం కొంత అవగాహన వచ్చింది. అంటే మన దగ్గర ఉండే లోపాలు ఏమిటి? అయితే అపతి ఉండొచ్చు, మీకైనా నాకైనా ఎవరికైనా అపతి అయిన అంటే ఉదాసీనత ఒక లోపం కావచ్చు. రెండోది ఏంది? దుఃఖం కావచ్చు. కొంతమంది గతం గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు. ఓకేనా? మూడోది భయం గురించి కావచ్చు. ఇప్పుడు నేను చూడండి, అపతి అనేది అంటే ఉదాసీనత అనేది ప్రజెంట్ లో పవర్, అంటే ప్రజెంట్ లో లేకపోవడం వల్ల వస్తుంది. చూడండి, ఉదాసీనత అంటే ఏమిటి? నువ్వు ప్రజెంట్ లో లేవు, యువర్ నాట్ ఇన్ ప్రజెంట్ మూమెంట్. అంటే అలర్ట్నెస్ ఎప్పుడు వస్తుంది? నువ్వు కరెక్ట్ గా ఇప్పుడే ఇక్కడే ఉంటే నువ్వు అలర్ట్ గా ఉంటావు, లేకపోతే ఉదాసీనంగా ఉంటావు.
మరి దుఃఖం ఎందుకు వస్తుంది చూడండి. మీరు గతంలోకి వెళ్ళినప్పుడు దుఃఖం వస్తుంది చూడండి. చాలా చూడండి, అంటే ప్రజెంట్ లో లేకపోవడం వల్ల ఎక్కువ ఎనర్జీ నష్టపోతారు. గతంలో లేకపోవడం వల్ల, అంటే గతంలోకి వెళ్ళటం వల్ల కూడా ఎక్కువ ఎనర్జీ నష్టపోతారు మీరు. అంటే దుఃఖం ఎప్పుడు వస్తుంది? గతం గురించి ఆలోచించినప్పుడే కదా. గతంలో ఉండే వాళ్ళకి దుఃఖం ఉంటుంది. అప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది నీ 10th క్లాస్ లో ఉన్నప్పుడు, దాని గురించి ఆలోచిస్తావు, నువ్వు దుఃఖపడుతూ ఉంటావు. కానీ ఎప్పుడు దుఃఖంగా ఎందుకున్నావు? గతంలో జరిగిన ఆలోచనని పదే పదే గుర్తు చేసుకోవడం వల్ల, దాన్నే నువ్వు రిపీట్ చేసుకోవడం వల్ల దుఃఖం వస్తుంది. అవునా? మళ్ళీ ఏంది? భయం ఎందుకు వస్తుంది? ఫ్యూచర్ గురించి ఆలోచించడం. చూడండి, భయం ఎందుకు వస్తుంది చూడండి. భవిష్యత్తు గురించి ఆలోచించడం వల్ల భయం వస్తుంది. మన ఫస్ట్ 3 విషయాలు చూడండి: ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ఈ 3 విషయాలు, అంటే నువ్వు ఐదర్ యు గో ఇన్ ప్రజెంట్, ఫ్యూచర్ లోకి వెళ్ళేసేసి ఏమవుతుందని నెగిటివ్ గా థింక్ చేస్తే భయం వస్తుంది. గతంలోకి వెళ్ళేసేసి నెగిటివ్ జరిగిన విషయాలను గుర్తు చేసుకుంటే దుఃఖం వస్తుంది. ప్రజెంట్ లో నువ్వు ప్రజెంట్ మూమెంట్ లో వండుకోకుండా, అంటే ప్రజెంట్ లో నువ్వు వండుకోకుండా, ఇప్పుడు జరుగుతున్న విషయాల పట్ల నువ్వు ఆసక్తి చూపించుకోకుండా, ఈ క్షణంలో ఇప్పుడే హియర్ అండ్ నవ్ అంటాం, ఇప్పుడే ఇక్కడే అంటాం, ఇప్పుడే ఇక్కడే వండుకోకుండా, నువ్వు ఈ క్లాస్ చెప్తాను, నేను ఈ క్లాస్ చెప్తాను, మీరు ఎక్కడో ఐపీఎల్ గురించి మాట్లాడుతున్నారు. ఓకేనా? సో యూఆర్ నాట్ రిసీవింగ్ ఎనర్జీ. మీరు మీరు ఆ శక్తిని మీరు తీసుకోలేరు. ఓకేనా? అర్థమైంది కదా? యూఆర్ నాట్ రిసీవింగ్ ఎనర్జీ అంటే మీ యొక్క 90% శక్తిని, అంటే ఆ శక్తిని మీరు తీసుకోలేరు. 95% ఆఫ్ ఎనర్జీ అనేది తీసుకోలేరు మీరు. ఎందుకంటే ప్రజెంట్ లో లేవు కదా. ఓకేనా? రైట్, దిస్ ఈజ్ ద రియాలిటీ. కాబట్టి మీరు కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఈ రోజు క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఐ థింక్ యూ గాట్ మై పాయింట్. నేను చెప్పాలనుకున్న విషయాన్ని మీకు కొంచెం క్లియర్ గా చెప్పాను అనుకుంటాను. బట్ రేపు నేను చెప్తాను పతంజలి మహర్షి చెప్పిన రహస్యము, తర్వాత E=mc² గురించి పూర్తి డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం రేపు ఫైనల్ క్లాస్ లో. చాలా అద్భుతంగా ఉంటుంది. హౌ టు బ్రేక్ ఇట్, మనం ఎలా బ్రేక్ చేయాలి, ఎనర్జీని, కోర్ ఎనర్జీని ఎలా బ్రేక్ చేయాలి. ఓకేనా? సో దాన్ని ఎలా మేనిఫెస్టేషన్ చేయాలనే విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. రైట్? సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఈ రోజు క్లాస్ గురించి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఎవరో చేతులు చర్చ అడగండి. ఎనీబడి? ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు? సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. సార్ టైం లేకుండా మేనిఫెస్ట్ చేసేది దేవుళ్ళు అని చెప్పారు కదా సార్, ఫస్ట్, థర్డ్, సెకండ్, అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. మళ్ళీ అది డైమెన్షన్స్ ఉంటాయి సార్. మనకి ఏంటంటే ఇప్పుడు టైం ఫ్రేమ్ అనేది కూడా ఒక బిలీవే యాక్చువల్ గా. ఓకేనా? టైం కూడా ఒక ఫీలింగే. అందుకనే ఈజీగా ఇప్పుడు మనకి ఐన్స్టీన్ చెప్పిన థియరీనే ఇది, టైం అనేది లేదనేది చెప్తారు ఆయన. ఓకేనా? ఈ టైం ఫ్రేమ్ అనే దాన్ని మనం బిలీవ్ చేయడం వల్ల టైం అనేది ఉంటుంది. అందుకనే మనం బ్రేక్ చేయాలి. ఫస్ట్ బ్రేక్ చేయాల్సిన కొన్ని పాయింట్లు ఉన్నాయి మనకి. ఓకేనా? ఆ కోర్ బిలీవ్స్ అంటాం, నెగిటివ్ కోర్ బిలీవ్స్ ని బ్రేక్ చేయాలి మనం. అందులో టైం ఫ్రేమ్ ఒకటి. అంటే నేను 60 సంవత్సరాల తర్వాత నేను సెట్ అవుతాను, 60 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు కొంతమంది అనుకుంటారు అన్నమాట. ఓకేనా? ఇప్పుడు కొంతమంది ఎమ్మటనే, ఇప్పుడు చిన్న వయసులోనే బాగా సక్సెస్ అవుతారు వాళ్ళు, కొంతమంది లేట్ గా సక్సెస్ అవుతారు. అవునా? ఇప్పుడు మన ఆలోచన చూసినప్పుడు వాళ్ళు ఏంటంటే టైం ఫ్రేమ్ పెట్టుకుంటారు. ఓకేనా? టైం ఫ్రేమ్ అనేది ఉంటుంది వాళ్ళకి. ఓకేనా? టైం ఫ్రేమ్ అనే దాన్ని కూడా ఒక బిలీవ్ గానే మనం తీసుకుంటాం, ఒక ఫీలింగ్ గానే మనం తీసుకుంటాం. ఓకేనా? సో ఈ టైం అనేది 4th డైమెన్షన్ కదా. ఎవరైతే 3rd డైమెన్షన్, మనం ఇప్పుడు ఉన్న వరల్డ్ వచ్చరికి 3 డైమెన్షన్ వరల్డ్, ఎప్పుడైతే 4th డైమెన్షన్ కనుక మనం రీచ్ అవ్వగలిగితే టైం ఫ్రేమ్ మన కంట్రోల్లోకి వస్తుంది. మనం అనుకున్న సమయం కల్లా మేనిఫెస్టేషన్ చేయొచ్చు. సార్ 3 డైమెన్షన్స్ ఒకసారి చెప్పారు సార్. 3 డైమెన్షన్ అంటే ఇదే కదా, లెంత్, హైట్, అదేంది, లెంత్, విడ్త్, హైట్, అదే కదా 3 డైమెన్షన్ అంటే. ఇప్పుడు మనం ఉన్నది 3 డైమెన్షన్ వరల్డే కదా. ఓకే సార్. మనం ఉన్నది 3 డైమెన్షన్ వరల్డే. టైం అనేది 4th డైమెన్షన్, లవ్ అనేది 5th డైమెన్షన్. ఇప్పుడు దేవుళ్ళు 5th డైమెన్షన్ లో ఉన్నారు సార్. వాళ్ళు 11th డైమెన్షన్ లో ఉంటారు. ఇప్పుడు మనం అన్న ఏంజల్స్ ఎవరైతే ఉన్నారో 4th, 5th, 6th ఆ మధ్యలో ఉంటారు. ఓకే థ్యాంక్ యూ సార్. రైట్. ఇంకా ఎనీబడి? మాట్లాడండి. నమస్తే సార్. ఇప్పుడు ఫీలింగ్స్ ని ఇంటెన్సిఫై చేయటం వల్ల
అంటే టైం అనేది మనకి మేనిఫెస్టేషన్ టైం అనేది తగ్గిపోతుంది అన్నారు కదా, ఎస్ అంటే క్విక్ ఎస్ గా అవును 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 అవును. మనం ఏ యాక్షన్ చేయకపోయినా గానీ కేవలం ఫీలింగ్స్ ఇంటెన్సిఫై చేయటం వల్ల మేనిఫెస్టేషన్ త్వరగా అవుతుందా? ఇప్పుడు ఏమవుతుందంటే మైండ్ ఈజ్ ఏ వెహికల్, మీరు కరెక్ట్ గా అర్థం చేసుకోండి. సారీ, మైండ్ ఈజ్ ఏ డ్రైవర్, బాడీ ఈజ్ ఏ వెహికల్, రైట్? ఓకేనా? అవునండి, ఇది ఇంటర్ అవును. రిలేషన్షిప్ అయి ఉంటుంది సార్. మైండ్ ఈజ్ ఏ డ్రైవర్, బాడీ ఈజ్ వెహికల్. ఇప్పుడు మీరు మీ ఫీలింగ్స్ ని మీరు డ్రైవ్ చేసే కొద్దిగా మీతో పాటు వెహికల్ కూడా అవుతుంది కదా. మీరు అవునండి, ఇప్పుడు అవును. మీరు 150 మీద పోతున్నారు సార్, మీ మైండ్ మొత్తం షార్ప్ గా ఉంది, ఓకేనా? మీరు కారులో 150 మీద, కారు కూడా 150 వెళ్ళిపోతుంది కదా, మీరు 150 వెళ్తారు కదా. ఓకే, అంటే ఇలా వెళ్ళటం అంటే యాక్షన్ తీసుకోవటం అనే కదా. యాక్షన్ అనేది ఆటోమేటిక్ గా తీసుకుంటుంది సార్. బాడీ అనేది రెడీ అయిపోతుంది. మీ యొక్క ఇంటెన్సిటీ ఫీలింగ్స్ ఎప్పుడైతే డెవలప్ అవుతాయో ఇమ్మీడియట్ గా మీ బాడీ అలర్ట్ అయి ఉంటుంది. అలా అలర్ట్ కాకపోతే మీకు ఇంటెన్సిటీ ఆఫ్ ఫీలింగ్స్ లేవనేసి. బద్ధకం ఎందుకు వస్తుంది ఓకే. సార్? ఫీలింగ్స్ స్ట్రాంగ్ గా లేనప్పుడే బద్ధకం వస్తుంది. చేయాలనే గట్టి సంకల్పం లేనప్పుడే కదా బద్ధకం ఉండేది. అవునండి, అవును, అవును. కాబట్టి ఆటోమేటిక్ బాడీ అనేది ఆటోమేటిక్ గా మీకు మైండ్ కి కనెక్ట్ అయి ఉంటుంది, మైండ్ తోటి మిళితం అయి ఉంటుంది. కాబట్టి ఇంటెన్సిటీ ఆఫ్ ఫీలింగ్స్ ఎప్పుడైతే మైండ్ లో జనరేట్ అవుతున్నాయో, మనం డెవలప్ చేసుకుంటున్నామో, ఆటోమేటిక్ గా మీరు 5ంటికి లేస్తారు. మీరు ఆగరు, బండి ఆగదు. ఇక 5ంటికి లెగుతారు, స్కూటీ వేసుకుంటారు, పోతారు, వర్క్ చేస్తారు. ఇప్పుడు అంటే యాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సార్. ఫీలింగ్స్ తో పాటు యాక్షన్ ఉంటుంది. ఎవ్రీ యాక్షన్ ఇప్పుడు రిలీజెస్ ఎనర్జీ, ఎవ్రీ ఫీలింగ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. కానీ మూలం ఎక్కడ ఉంది అంటే, ఈ యాక్షన్ కూడా మూలం ఎక్కడ ఉంది? థాట్స్ బికమ్ వర్డ్స్, వర్డ్స్ బికమ్స్ యాక్షన్. యాక్షన్ ఎప్పుడైతే రిపీట్ అవుతుందో అవి అలవాట్లుగా మారిపోతాయి, అలవాట్లు లేనిది డెస్టినీ అయిపోతుంది. అంతే కదా మనకు చెప్పింది. అవును సార్, అవును సార్. ఈ ఇంటెన్సిటీ ఆఫ్ థాట్స్ ఏమైతే అంటే సార్, ఇంటెన్సిటీ ఫీలింగ్స్ ని క్రియేట్ చేస్తాయి. ఇంటెన్సిటీ ఫీలింగ్స్ ఏం చేస్తాయి? ఇంటెన్సిటీ వర్డ్స్ వస్తాయి. అంటే మీరు దృఢంగా చెప్తారు, ఎస్ నేను సాధిస్తానంటారు. ఇంటెన్సిటీ ఆఫ్ వర్డ్స్ కాస్త ఇంటెన్సిటీ ఆఫ్ యాక్షన్ కి కారణం అవుతాయి. ఓకేనా సార్? ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్. ఇంకా ఎనీబడి? ఎస్, మెటీరియల్ మేనిఫెస్టేషన్ ఇస్ పాసిబుల్, రైట్? ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది. ఓకేనా? రేపు మనం కొంచెం డీప్ గా డిస్కస్ చేద్దాం. ఇంకెవరైనా ఉన్నారా? ఎనీబడి? క్లియర్ గా ఉందా? ఈరోజు కాన్సెప్ట్ క్లియర్ గా ఉందా? ఒకసారి మెసేజ్ చేయండి. ఎక్కడైనా డౌట్ ఉందా? నేను ఇప్పటి వరకు చెప్పిన టాపిక్స్ లో మీకు ఎక్కడైనా డౌట్ ఉందా? డౌట్ వచ్చిందా ఫస్ట్? ఎస్, క్లియర్. ఓకే, క్లియర్, రైట్. నౌ మనం రేపు మనం ఏం చేద్దామంటే హౌ టు అప్లై అంటాం. E=mc² ఫార్ములాని మనం ఎలా అప్లై చేద్దాము, ప్రాక్టికల్ గైడెన్స్ ఎలా తీసుకోవాలనే విషయాల గురించి మనం డిస్కస్ చేస్తే ఒక క్లారిటీ వస్తుంది మీకు. రేపటితోటి ఫుల్ ప్లెజ్డ్ క్లారిటీ వస్తుంది. రేపు కూడా రండి అందరూ కూడా. రేపు కూడా 9 to 10 ఉంటుంది. ఓకేనా? రేపు కూడా మనం 9 to 10 ఉంటుంది. యాక్చువల్గా 5 to 6 పెడదాం అనుకున్నాం కానీ బట్ దాన్ని ఏం కాదు, 9 to 10 ఉంటుంది, రైట్? రేపు కూడా ఇదే సమయంలో ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. మీరు క్లాస్కి వచ్చినందుకు థ్యాంక్ యూ. రైట్, సో ఈ సెషన్ ఇంతటితో